మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మేమే తిరగబడ్డారు. ఇంకో మాట కేటీఆర్ ఆదాని గురించి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదాని కలిస్తే ఏం మాట్లాడినరు? అలాయ్ బలాయ్ అని మాట్లాడారు. ఒక ప్రభుత్వ అధినేతగా ఎవరి కోసం? ప్రజల కోసం, నిరుద్యోగ యువత కోసం, పారిశ్రామిక అభివృద్ధి కోసం. పారిశ్రామికలు కలుస్తారు, మీరు కలిసిలేరా? మీరు అలా బలాయ్ అంట కాగలేరా? బీజేపీ అంట కాగలేరా? ఎన్ని సందర్భాల్లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పార్లమెంటును ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు మీరు సమర్థించారు. అది రైతు చట్టాలైనా, జిఎస్టీ అయినా, ఇంకోటైనా. ఇది నిరుద్యోగ యువత కోసం పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి అవకాశాల కోసం, వ్యక్తిగతం కాదు కదా. అంటే ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? అంటే రాజకీయం కోసం ఏది పడితే అది మాట్లాడతారా? కొద్దిగానన్నా మీనింగ్ ఉండాలి కదా మాట్లాడితే. అట్లాగే ఈనాడు ఒకటి కాదు, మన హరీష్ రావు మాట్లాడతాడు గజ్జులో, రెండవ పంటకు నీళ్ళు ఇవ్వాలని కృష్ణానదికి సంబంధించి. వాస్తవంగా జూరాలైనా, కల్వకుర్తి లిఫ్ట్ అయినా, కేలైనా సరేనా, కృష్ణాలో వాటర్ ఇన్ఫ్లోస్ లేవు. డెడ్ స్టేర్కి వచ్చింది. ఇలా నీళ్ళు ఇవ్వాలని మాట్లాడుతున్నారు. ఇలా జ్ఞాపకం చేస్తున్నా, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికైనా, మరి ఈనాడు ఉన్నటువంటి శాసనసభ్యుడు మాజీ మంత్రి హరీష్ రావుకైనా, గడిచిన 2022-23 సంవత్సరంలో శ్రీశైలంలో నీళ్ళుండి ఫుల్ వాటర్ ఉండి ఖరీఫ్కి వెళ్ళి రబీకి వెళ్ళే, అంటే వరి వేస్తే ఊరి అని చెప్పి నీళ్ళు కిందికి వదిలేసారు. నీళ్ళు ఇవ్వలేదు, వాటర్ ఉండి కూడా. నీళ్ళు ఉండి కూడా నీళ్ళు ఇవ్వలేమో మీరు గొప్పవాళ్ళు. ఇలా నీళ్ళు లేకున్నా రెండో పంట అన్నారు, పంటకు నీళ్ళు ఇవ్వాలంటావు. అంటే ఇదేనా మీ మేధావితనం? అంటే ఏదైనా మాట్లాడితే ఒక పద్ధతి అర్థం ఉండాలి కదా, లెక్క పక్క ఉండాలి కదా. ఏది లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళకు ఓటమి చవి చూసినా ఇప్పటికి కూడా వీళ్ళకు జ్ఞానోదయం కాలే. అటనే అహంకారం. ఎందుకు మీకు ప్రజలు మేము తిరగబడ్డారు అంటే మీ అహంకారం, కుటుంబ పాలన, ఇష్టారాజ్యంగా అవినీతి, దోపిడీ నిరూపించాలని మాట్లాడుతున్నారు. నేను గతంలో చెప్పిన మళ్ళీ చెప్తా ఉన్నా. ఎందుకు మీరు జీవోలు దాచిపెట్టి మూసిపెట్టినరు? ఎందుకు ఓపెన్ టెండర్ సిస్టమ్ కాలేదు? ఫస్ట్ ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తూ ఉన్నాయి. కేసులు వేసిండ్రు, వేసేవాడు కోర్టుకు మీకు అవినీతి పైన కోర్టులో కేసు వేసిండ్రు. ఏదో రకంగా ఇష్టారాజ్యంగా, అంటే 10 సంవత్సరాల అధికారులు ఉండి కూడా ఏ ఒక్కటి కూడా మీరు అమలు చేయలే. ముస్లింలకు 12% ఉన్నారు, అది కూడా అమలు చేసే కార్యక్రమం చేయలే. మీరు చేసినా చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డ్ ఏందో ప్రజలకు తెలుసు. చెప్పిన మాట కట్టుబడ్డది కాబట్టి ఆనాడు వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగం చూసి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. అది కూడా తెలంగాణ ఇస్తే ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పరిస్థితి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఇలా 6 గ్యారెంటీ ఉందో ఆల్రెడీ ప్రజల నుంచి ప్రజా సదస్సులు పెట్టి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది, అప్లికేషన్ తీసుకోవాల్సింది. ఒక్కొక్క కేటగిరీ గురించి, ప్రతి దాని గురించి కూడా తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ డిజిటలైజేషన్ కార్యక్రమం మొదలైంది, నడుస్తూ ఉంది. సో అది పూర్తిగా అయిన తర్వాత డెఫినెట్గా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చేటువంటి కార్యక్రమాలకు చేసే జరుగుతూ ఉంది. అట్లానే మరి 1-2 కార్యక్రమాలు అమలు చేస్తేనే మీరు ఇంత హైరాణ పడుతున్నారు. ఇప్పుడు కాదు అప్పుడు అనగా కొంగజపం చేస్తూ ఉన్నారు. కొంగజపం చేప ఎప్పుడు పెట్టుకొస్తా అడుగుల మెగడం కోసం. అట్లా మళ్ళీ ఎప్పుడు అధికారం వస్తుంది అంటే ఈ పార్లమెంట్లో మీకు సీట్లు వస్తాయి. ఆయన కింద ఓట్లు వస్తే కదా సీట్లు వచ్చేది. మీరు ఎన్ని కుప్పిగంతులు వేసినా, ఎన్ని
కాంగ్రెస్ పార్టీని తిట్టిపోసే కార్యక్రమం చేసిన ప్రజల అమాయకులు కాదు. డెఫినెట్గా ప్రతిదీ అర్థం చేసుకుంటారు. మీరు ఇంత గొప్ప రాష్ట్రాన్ని, మంచి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ఇలా పరిపాలన వ్యవస్థ పూర్తిగా దుర్మార్గం జరిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఏ ఒక్కటి కూడా సరైన పద్ధతిలో జరుగుతలేదు. ఇంకో 3 నెలలే కదా, 3 నెలల తర్వాత రేపు పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్గా మహా వస్తే మీకు పూర్తిగా పక్క బయట కూడా 2-3 ఇస్తే ఇవ్వచ్చు ప్రజలు. డెఫినెట్గా మీరు జరగబోయేది అదే. మీరు మొన్న చూడలేదా, 100 కోట్లు గుమ్మరిచ్చిండ్రు, 100 కోట్లు 1000 కోట్లు. అయినా కూడా ప్రజల వాస్తవం ఏందో గమనించింది కాబట్టి బుద్ధి ఉంటే ఇంకొకసారి బీఆర్ఎస్కు ఓటు వేయదని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆల్రెడీ ఇప్పటికి కూడా మీకు ఇంకా అర్థం కానట్టుంది. ఈ మిగతా హామీలు కనుక పూర్తయితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ రోజున బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడం కోసం అంటే అంటగా అవుతూ ఉన్నారు బీజేపీ. అయినా ఏమంటున్నారు, కాంగ్రెస్ బీజేపీ కలిసిందని మాట్లాడుతున్నారు. అంటే ఉల్టా చోరు కోతువాళ్ళకి అంటున్నట్టుగా మీరు గడచిన మీరు పార్లమెంట్లో బిల్లులు చూసినా, కవిత కేసు చూసినా, ఇంకోటి చూసినా టోటల్గా కలిసి ఉందని ప్రజలు మొత్తం అర్థమైంది. కాబట్టి బొంద పెట్టే కార్యక్రమం చేసిండ్రు. అయినా కూడా మీకు బుద్ధి రాకపోతే దానికి మరి ప్రజలు అనేది కేవలం సమావేశాలు బట్టి రాజకీయ విమర్శ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు భయపడుతూ ఉన్నారు, వెనుక ముందు అవుతూ ఉన్నారు. మాకు దెబ్బ అంటే మాకు అంటుంటే దేవులాడుతూ ఉన్నారు. నాకు తెలుసు కొన్ని నియోజకవర్గాల్లో ఏం జరుగుతూ ఉందో తెలుసు నాకు. డెఫినెట్గా వెనుక ముందు అవుతూ ఉన్నారు. ఇంకో వైపున మీరు చూస్తారు కొద్ది రోజులనే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీని వీడడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అయినా కూడా మేము ఎవరిని పిలుస్తలేము, మేము ఎవరిని అడుగుకుంటలేము, అవసరం లేదు మాకు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఇప్పటికే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వాళ్ళ నాయకత్వాలపైన అవిశ్వాస తీర్మానం పెడతా ఉన్నారు. అది మున్సిపాలిటీస్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, రకరకాల అవి కంటిన్యూ అయితేనే ఉండేటువంటి జరుగుతూ ఉంది. అంటే వాళ్ళ కార్యకర్తల్ని కాపాడుకోవడం కోసం ఒక గంభీరంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మమ్మల్ని మించిన వాళ్ళు లేరనే కింద ఏమంటున్నారు ఇప్పుడు వీళ్ళు, ఎవ్వరికి లేనంత సైన్యం మాకుంది, 60 లక్షల సభ్యత్వం అని మాట్లాడుతున్నారు. మరి 60 లక్షల సభ్యత్వం ఉంటే ఎక్కడ పోయినా మరి ఎవరికి లేని సైన్యం మీకుంటే అదే దోసుకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఉండవచ్చు. కానీ ప్రజలు ఏం చేయాలనో ఇప్పటికీ అది చేయడం జరిగింది, చూపించడం జరిగింది. ఇలా వీళ్ళు ఏం మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, టీఆర్ఎస్లు హరీష్ రావు మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ మాట్లాడుతూ ఉన్నారు. అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలా ఇప్పటికే మా గౌరవ ముఖ్యమంత్రి గారు